చాలామంది జస్ట్ వాచ్ నైట్ సర్వీస్‌కెళ్ళి, న్యూ ఇయర్ సర్వీస్‌కెళ్ళి సంవత్సరం అంతా పోరు మళ్ళా. స్పెషల్ అకేషన్స్‌కి లేకపోతే ఫెస్టివల్ అని అనుకునేటువంటి వారు వాటికెళ్ళి మేము కొత్త మనుషులం, దేవుడు మా మీద గొప్ప దీవెన పెట్టాడు అని మోసపోతున్నారు. అది ఎప్పుడూ జరగదు. ఎందుకంటే మనకు క్యాలెండర్ మారితే ఒరిగేదేమీ లేదు. మన క్యారెక్టర్ అండ్ మన ఓల్డ్ కరప్షన్ పోయి మనము న్యూ క్రియేషన్‌గా అయితేనే మనకి దైవాశీర్వాదం అండ్ దైవానుగ్రహం. ఒక పాతకాలపు భక్తుడు ఇట్లా అంటాడు, దేవుడు లోకాన్ని సృష్టించడానికి ఏమాత్రం కష్టపడలేదు. కానీ ఒక పాపాత్ముడిని పరిశుద్ధుడిగా, క్రైస్తవుడిగా దేవుడు సృష్టించాల్సి వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాడు. ఖర్చు పెట్టాడు. యేసుప్రభు అని తన కుమారుడినిచ్చాడు. తర్వాత ఆయన మనల్ని ఆ స్థితి నుండి ఈ స్థితిలోనికి తేవడానికి చాలా కష్టపడ్డాడు. అంటే దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఏమీ లేదు. అంతా శూన్యం. ఆయన మాట పలుకగా అదంతా ఉనికిలోనికి వచ్చేసింది. కానీ ఒక పాపాత్ముడిని క్రీస్తునందు క్రైస్తవుడిగా, పరిశుద్ధుడిగా, విమోచింపబడిన వాడిగా, తనవాడిగా మార్చుకోవడానికి దేవుడు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పాపాత్ముడిలో స్వంతము నిండుగా ఉంది, గర్వము నిండుగా ఉంది, మదము నిండుగా ఉంది, లోకాశలు నిండుగా ఉన్నాయి. అండ్ అతడు మొండి చిత్తమును కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకంగా పోరాటము చేసి, దేవుడిని ధిక్కరించి, దేవుడి మీద తిరుగుబాటు చేసి, దేవుడికి లోబడకుండా పెనుగులాడి నానా రకాలుగా ఎంతో కాలాన్ని గడిపేసేటువంటి వాడిని ఆయన న్యూ క్రియేషన్గా మార్చడం గొప్ప విషయం అంటాడు.